అందరికీ నమస్కారం। ఈరోజు మనం వైష్ణవి మాత టెంపుల్ కోసం చెప్పుకుందాం। మీలో ఎవరైనా వైష్ణవి మాత టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదా, మీరు ఏం చూసారంటే అమ్మవారిని చూసాము అంటారు। ఇంకేం చూసారు అంటే సామాన్యంగా అందరూ చెప్పేది అమ్మవారిని చూసి వస్తారు తప్ప చుట్టుపక్కల ఎన్నో అద్భుతమైన విశేషాలు ఆలయానికి సంబంధించి చరిత్ర ఉంటుంది। అవి చాలామంది తెలియక మిస్ అయిపోతారు। అసలు అవన్నీ అర్థం కావాలంటే మొట్టమొదట వైష్ణవి మాత చరిత్ర ఏంటో తెలియాలి। అవన్నీ ఇప్పుడు మనం వివరించుకుందాం। చాలా ఓపికగా వినండి। ఈ చెప్పడానికి కనీసం ఒక 20 నిమిషాలు పడుతుంది కాబట్టి మా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో జై శ్రీ వైష్ణవి మాత అని టైప్ చేయండి। భారతదేశ భద్రతా దళానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ పుష్కరుల పన్నాగాన్ని నిర్వీర్యం చేస్తూ సైనికులను రక్షించే అమ్మవారు వైష్ణవిదేవి మాత। అందుకే మిలిటరీలో పనిచేసేవారు ఎవరినైనా చూడండి, ఇండియన్ ఆర్మీలో వాళ్ళందరికీ వైష్ణవిదేవి అంటే ప్రాణం। అసలు ఈ అమ్మవారి చరిత్ర 3 యుగాలకి సంబంధించింది, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం। కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే పురాణాల్లో ఎక్కడా ఈ చరిత్ర లేదు, పురాణ ప్రామాణికత లేదు। కానీ మహాభారతంలో ఏదో ఒక చిన్న చోట ఉంటుంది, పురాణ ప్రామాణికత లేదు, అన్ని స్థల పురాణాలకి సంబంధించిందే। ఇప్పుడు ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే త్రేతాయుగంలో మొదలైంది, కానీ వాల్మీకి రామాయణంలో లేదు। మన రామేశ్వరానికి వెళ్తే కనుక రత్నాకర సాగరుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు। ఆయన అమ్మవారికి మహాభక్తుడు। ఆయన ఇంట్లో అమ్మవారు పుత్రిక కింద పుట్టారు। చిన్నప్పుడే త్రికూట అని పేరు పెట్టి పెంచుకోవడం మొదలుపెట్టారు। అసలు త్రికూట అని పేరు పెట్టారు అంటే అమ్మవారి జీవితానికి ఆమె పేరుకి ఒక సంబంధం ఉంది, కానీ ఆమె తల్లిదండ్రులకు తెలియదు। కానీ అమ్మవారు సార్థికమైన రూపం కాబట్టి ఆ పేరుతో పిలుచుకుంటూ ఉండేవారు। చిన్నప్పటి నుంచి ఆవిడికి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి, అందుకే అందరూ వైష్ణవి అని పిలిచేవారు। కొంచెం పెద్ద వయసు వచ్చేసరికి విష్ణువుని చేరుకోవాలి, విష్ణువులో ఐక్యమైపోవాలి, విష్ణువుని వివాహం చేసుకోవాలని ఎప్పుడు అదే తపనలో ఉండేవారు అమ్మవారు। అప్పుడు వారి నాన్నగారు అనుమతి తీసుకొని నేను మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాను సాగర తీరానికి వచ్చారు। లక్షమాల కమండలం పట్టుకొని వెళ్ళారు। ఈ లోపల రావణ వధ కోసమని శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ ప్రాంతానికి వచ్చారు। వచ్చినప్పుడు స్వామిని చూసి పొంగిపోయి, ఆహా స్వామి, నా తపస్సుకు మించి నన్ను అనుగ్రహించావా, నన్ను పత్ని కింద స్వీకరించు, నువ్వే నా జీవితం అని అంటారు। రామచంద్రమూర్తి నవ్వి, ఇప్పుడు నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి, కల్కి అవతారంలో కలియుగంలో నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తాను, అలాగే కలియుగంలో నువ్వు భక్త రక్షకును కూడా చెయ్యాలి, కాబట్టి నువ్వు ఇక్కడ కాదు, హిమాలయాల్లో త్రికూట పర్వతం ఉంది కదా, అక్కడ ఒక గుహ ఉంది। ఆ గుహలో దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు అమ్మల శక్తి పురోని ఉంది। అక్కడికి వెళ్ళి ఆ గుహలో ఈ తపోదీక్షను కొనసాగించు, కలియుగంలో బయటికి ప్రకటించవవు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు। అలాగే వానర ప్రేమికుడు నీకు అంగరక్షకుడుగా ఉంటారు ఆ కొండ మీద అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అక్కడికి పంపించాడు। అప్పుడు అమ్మవారు త్రేతాయుగంలో బయలుదేరి కాశ్మీర ప్రదేశానికి వచ్చేశారు। సరే, తర్వాత కథ చెప్పుకునే ముందు మనకు 2 సందేహాలు వస్తాయి। ఒకటి, చాలా పుస్తకాల్లో ఉంటుంది కన్యాకుమారి దేవి ఉన్నారు కదా, ఆ కన్యాకుమారి దేవి ఈ అమ్మవారు ఒక్కటేనా అని। వీరిద్దరు రూపాలు కూడా బ్రహ్మచారిణి స్వరూపంలోనే ఉంటాయి। కొంతమంది అవునంటారు, కొంతమంది కాదు అంటారు, కానీ రకరకాల ప్రూఫ్లు కూడా ఉన్నాయి। అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపంలో కాశ్మీరం దగ్గర నుండి అక్కడ దేశాన్ని, అలాగే కన్యాకుమారి దగ్గర ఉండి ఇక్కడ కింద ఈ 2 చోట్ల ఉండి దేశాలని కాపాడుతున్నారు అమ్మవారు। అందుకే అలాంటి అమ్మవారికి నమస్కారం పెట్టుకుందాం। ఇక మన రెండో సందేహం ఏమిటంటే కల్కి భగవానుడితో నిజంగానే వివాహం జరుగుతుందా? ఇది నార్త్ ఇండియన్ అందరూ బాగా చెప్తూ ఉంటారు। ఇక స్థల పురాణం అలాగే ఉంటుంది। కల్కి పురాణం ఈ మధ్య మనం మొత్తం చెప్పుకున్నాం కదా, అందులో కల్కి భగవానుడు ఒక భార్య పేరు పద్మావతి దేవి, ఆమె ఒక దేశం నుంచి వచ్చారు, మరొక దేవి పేరు బల్లాటపురం నుంచి వచ్చారు, అంతే తప్ప ఈ వైష్ణవ దేవి గురించి కల్కి పురాణంలో ఎక్కడా లేదు। ఇప్పుడు మనం అమ్మవారి చరిత్ర చెప్పుకుందాం। అమ్మవారు రామేశ్వరం నుంచి అలా పైకి వచ్చి కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ చివరకు హిమాలయాల్లో కౌల్ కందోలి అనే ఒక ప్రదేశంలోకి వచ్చారు। మొట్టమొదట జమ్మూ దగ్గరలో అమ్మవారు నివసించిన ప్రదేశం అది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పేరు। ఈ వీడియో మొత్తం 8 ప్లేసులు చెప్తాము, ఆ 8 ప్లేసులు ఎక్కడున్నాయి, వాటి విశేషాల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాము, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం। ఈ వీడియోలో కేవలం అమ్మవారి చరిత్ర చెప్పుకుందాం।
కౌల్ కందోలి అనేది మొట్టమొదటి ప్లేసు. అమ్మవారు చాలా సంవత్సరాల పాటు ఒక యుగం అంతా అక్కడే నివసించి ఉన్నారు. విచిత్రం ఏమిటంటే స్థల పురాణం ప్రకారం పాండవులు కూడా చిన్నప్పుడు అక్కడే ఉండేవారంట. పాండురాజు గారు నివసించినది, ఆఖరిలో ఆయన మరణించేది, అవంతా జరిగింది కూడా కౌల్ కందోలి దగ్గర జరిగాయి అని వాళ్ళు స్థానికులు చెబుతూ ఉంటారు. దీని గురించి చాలా రకాల ప్రదేశాలు ఉన్నాయి మహాభారతానికి సంబంధించి. ఇది ఒక స్థల పురాణంలో ఉన్న కథ. పాండవులు అమ్మవారిని దర్శించుకున్నారు అని కూడా స్థల పురాణాల్లో చెప్తారు. దాని మహాభారతంలో ఒక ప్రూఫ్ ఉంటుంది. జమ్మూ దగ్గర పర్వతాల మధ్య భాగంలో ఉన్న ఆలయంలో నిత్యం సన్నిహితమయ్యే అర్జునుడి కీర్తించాడు అంటే జన్మలో ఉన్న వైష్ణవి దేవత గురించే అని అర్థమవుతుంది కదా. ఇదే మనకి మహాభారతంలో తెలుస్తుంది. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక కలియుగం ప్రారంభమైనప్పుడు అలా అమ్మవారు వచ్చి దేవమాయే అనే ఒక ప్రదేశానికి వచ్చారు. ఇది మనం చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ ఒక కొండ మీద అమ్మవారు దాదాపు 110 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తర్వాత ఈ త్రికూటాచలం అంటే మన వైష్ణవదేవి కొండ ఏదైతే అనుకుంటున్నామో దాన్ని త్రికూటాచలం అని పిలుస్తారు. 3 పర్వతాల కింద ఉంటుంది. ఆ కొండ మీద అదృశ్యంగా తపస్సు చేస్తుంటారు అమ్మవారు. అప్పుడు అమ్మవారు ప్రకటితం కాలేదు. అయితే ఈ వైష్ణవదేవి శక్తి ఉన్న కొండల్లో రహస్యంగా ప్రకటితం కాలేదని అక్కడున్న ఋషులకు తెలిసింది. వాళ్ళు ఎంతోమంది ఆ శక్తి ఎక్కడుందో వెతుకుదామని విపరీతంగా తపస్సు చేశారు, తాంత్రిక ప్రయోజనాలు చేశారు. కానీ అలాంటి తాంత్రికుల్లో గోరఖ్నాథ్ అనే ఒక ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఈ కట్రా ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి ఆ వైష్ణవిదేవి శక్తి కొండపైన ఎక్కడో ఉంది. ఆ శక్తి కోసం ఎన్నో తాంత్రిక ప్రక్రియలు చేశాడో, ఎంత వెతికాడో ఆయనకి దొరకలే. గోరఖ్నాథ్ అనే ఆయన నవనాథులు ఉన్నారు, వాళ్ళు ఒకరు కాదు. వైష్ణవదేవి చరిత్రలో ఉన్న మరొక ఆయన పేరు మాత్రం ఒకటే. అయితే ఈ కొండలో అమ్మవారు సశరీరంగా ఉన్నారని చెప్పి చాలా సంవత్సరాలు అమ్మవారి రూపాన్ని దర్శించాలని, ఆ శక్తిని వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఎంతో వెతికారు, అయినా సరే దొరకలేదు. కానీ అమ్మవారి ధ్యానంలో కనిపించేవారు. రూపాన్ని పట్టుకుందామంటే దొరకలేదు. చివరికి ఒక బాలిక రూపంలో ఇక్కడ ఉంది, ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కొండపైన ఎక్కడో ఉంది అని ఆయన నిర్ధారించుకొని వెతకడం మొదలుపెట్టాడు. ఈలోపు రాముల వారు కూడా చెప్పారు కదా, కలియుగం వచ్చిన తర్వాత నువ్వు ప్రకటితం అవ్వు, అక్కడ భక్తులను కాపాడాలని. ఇక అమ్మవారు వ్యక్తం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దానికోసం అమ్మవారు ఒక లీలను ప్రకటించారు. ఈ లీల ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడున్న మన సంవత్సరానికి దాదాపు 700 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు వైష్ణవిదేవి మొట్టమొదటిసారిగా ప్రకటితమయ్యారు కట్రాలో. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీనిలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే అన్నీ ఒకే రోజున జరిగాయి. ఆ సంఘటన ఏదో ఇప్పుడు చెప్పుకుందాం. అది జరిగిన ప్రదేశాన్ని భూమిక అని పిలుస్తారు. ఇది ప్లేస్ నెంబర్ 3. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశము, ఎంతో బాగుంటుంది. భూమిక అక్కడ శ్రీధర్ పండితుడు అనే ఒక మహా భక్తుడు ఉండేవాడు, అమ్మవారు భక్తుడు. ఆయనకి సంతానం లేదు. రోజు అమ్మవారి ముందు దేవి అపరాధన స్తోత్రం చదువుతూ అమ్మవారి ముందు ఏడ్చేవాడు. అమ్మ, ఏ జన్మలో ఏ కర్మ చేశానో నాకు సంతానం కరగట్లేదు, నువ్వే నాకు సంతానం ఇవ్వాలి, నా కర్మని కరిగించాలి అని రోజు ఏడుస్తూ ఉండేవాడు. చివరికి ఒకనాడు ఆయన కర్మ కరిగింది, అమ్మవారి అనుగ్రహం ఆయన మీద పడింది. ఆయన ద్వారా ప్రకటితం అని అమ్మవారు అనుకున్నారు. ఇక్కడ ఒక విచిత్రమైన లీల జరిగింది. ఒకరోజు ఆయన పూజ చేస్తుండగా మనస్సుకి అలౌకికమైన నన్ను నమ్ము, నీకు శుభం జరుగుతుంది అని అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చి అంతర్ధాన్యం అయిపోయారు. తర్వాత అమ్మవారు పిలవమన్నారు కదా, వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చాడు. కొంతమంది అలాగే వస్తామన్నారు, కొంతమంది అపహాస్యం చేశారు. నీకే తిండి లేదు, నువ్వు ఇంతమందికి ఏం పెడతావు, ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నావు అని చెప్తారు. అయినా సరే మీరు తప్పకుండా రావాలి అని అందరినీ పిలిచారు. చివరికి ఏం చేశారంటే గోరఖ్నాథ్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడికి అతని శిష్యులు భైరవనాథ్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతని వైష్ణవదేవి చరిత్రలో అతి ముఖ్యమైన పేరు ఈ గోరఖ్నాథుకి శిష్యుడు. ఆయన నువ్వు ఎందుకు వచ్చావు అంటే మీ గురువు గారిని కలవడానికి వచ్చాను అంటే, కలవడానికి వీలు లేదు అంటే, మీ గురువు గారిని మీ అందరినీ మా ఇంటికి ఎందుకు పిలవడానికి వచ్చాను అని అంటాడు. అతను పగలబడి నవ్వి, నీకే తిండి లేదు, నువ్వేమి తిండి అందిస్తావు అంటే, లేదు నేను తప్పకుండా ఇస్తాను, మీ గురువు గారిని ఒక్కసారి కలవాలి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ భైరవనాథుడు అన్నాడు, నాయనా నువ్వు విందు చేయడం ఏంటి, మా గురువు గారిని పిలవడం ఏంటి, ఆయన పరివారమే 365 శిష్యులు ఉన్నాము, వస్తే మాకు భోజనం పెట్టడానికి అతని చూపులకే భస్మం అయిపోతావు, ఆయనకు ఆగ్రహం వస్తే. లేదు
నాకు ఇలా ఒక బాలిక కనిపించి పిలిచింది అనగానే భైరవనాథుడికి డౌట్ వచ్చి గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. గురువుగారికి ఈ కథ అంతా చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక బాలిక రావడం, అంత కాంతి, అవన్నీ విని ఆయనకి వెంటనే డౌట్ వచ్చింది. సంవత్సరాల తరబడి వైష్ణవిదేవి అనే శక్తి కోసం ఆయన వశం చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చి, సరే రేపు మధ్యాహ్నం మేము 365 మంది శిష్యులు వస్తాము, నీ విందు స్వీకరిస్తాము అని చెప్పారు. పిలవడం అయితే పిలిచేశాడు, కానీ రాత్రి ఇంటి వచ్చేసరికి నిద్ర లేదు. భయపడిపోయాడు. ఏంటి ఇంతమంది జనాల్ని పిలుస్తున్నాను, ఎలాగా రేపు ఆ బాలిక రాకపోతే వీళ్ళందరికీ నేను భోజనం ఎలా పెట్టాలి, ఆయన నన్ను శపిస్తాడు కదా, నేను భస్మం అయిపోతాను కదా అని భయపడ్డాడు. ఉదయం లేచేసరికి జనాలు బృందాలుగా వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర భూమిక అని చెప్పాను కదా, ఆ ప్రదేశం దగ్గర మొత్తం అంతా ఆవరణలో నిండిపోయి ఉన్నారు. అందరూ వచ్చి, ఏం నాయన వంటకాలన్నీ వండుతున్నావా, అన్నీ రెడీగా ఉన్నాయా అంటే, జరుగుతున్నాయి స్వామి అని చెప్పాడు. పాపం చెప్పి అడుగు మీద కూర్చున్నాడు. అసలు ఈ అమ్మవారు ఏంటి ఇలా చెప్పారు, ఎక్కడా రావట్లేదు, అసలు అమ్మవారేనా లేదా నేను భ్రమపడ్డానా అని మనసులో భయపడుతున్నాడు. ఈలోపు మధ్యాహ్నం అయ్యేసరికి గోరఖనాథ్ 365 మంది శిష్యులతో వచ్చారు. ఇతనికి కంగారు వచ్చేసి సీదన పండితుడికి, అమ్మో ఏదైనా తేడా జరిగితే నన్ను శపిస్తారేమో, జనాలందరూ ఈరోజు శ్రీధర పండితుడు పని అయిపోయింది అని అనుకున్నాడు. సరిగ్గా భైరవనాథుడు వచ్చేసరికి ఒక కొత్త వెలుగు వచ్చి అందులో ఒక దివ్య కన్య ప్రత్యక్షమై ఎర్రటి వస్త్రముతో కమండలము త్రిశూలము ధరించి, నాయనా నువ్వేమీ భయపడకు, నేనున్నాను కదా చూసుకోవడానికి, గోరఖనాథుడిని వాళ్ళ శిష్యుల బృందాన్ని ఈ కుటీరంలోకి రమ్మను, మిగతా వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టు అని అమ్మవారు చెప్పారు. అమ్మవారు చిన్న కుటీరం కదా, 10 మంది కూడా పట్టరు, వాళ్ళందరూ ఎలా పడతారు అంటే, ఏం పర్వాలేదు నువ్వు తీసుకురా, ఈరోజు నీ విల్లు పుష్పక విమానం అయిపోతుంది, ఎంతమంది కూర్చున్నా సరే ఒకరికి చోటు ఉంటుంది అని చెప్పడంతో దాంతో వాళ్ళు పిలుచుకొచ్చారు. వాళ్ళు ఇంత చిన్న గదిలో అందరూ ఎలా పడతాము అని చెప్పడంతో విచిత్రంగా ఎంతమంది కూర్చున్నా సరే ఇంకా పుష్పక విమానంలా పెరిగి ఇంకా ఖాళీ అవుతుంది. ఆశ్చర్యపోయాడు గోరఖనాథుడిలో. ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఉంది, నేను అనుకుంటున్న శక్తి ఏమో అని చూసుకుంటున్నాడు గురుశిష్యులు. బయట వాళ్ళందరూ కూర్చోబెట్టి ఉన్నారు. ఇంకొంచేపు అయ్యేసరికి అందరూ ముందు షట్రశోభనమైన భోజనం ప్రత్యక్షమైంది. దాంతో అందరూ తినడం మొదలైంది. ఆహా, ఇంత రుచికరమైన వంటకం మేము ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు చేశారు కాబట్టి. ఏ అమ్మవారు అయితే మనం భిక్షాం దేహి మాతార్ణ పూర్ణేశ్వరి అని పూజిస్తామో ఆ అమ్మవారే ఆవిడ చేతితో వంటలు సృష్టిస్తే ఎలా ఉంటాయి, అంత సంతృప్తిగా తినేసి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం తింటలేదు. మిగతా శిష్యులందరూ తింటూ పొంగిపోతున్నారు. వీళ్ళు వచ్చిన పర్పస్ వేరు కదా. గోరఖనాథుడు అన్నాడు, మనం వెతుకుతున్న అమ్మవారు ఈ స్వరూపమే అనుకుంటా అని. అప్పుడు భైరవనాథుడు అన్నాడు, నేను పరీక్షింటూ చూస్తా అని, ఏదైనా పరీక్ష పెడితే తెలిసిపోతుంది కదా అని అన్నాడు. భోజనం చేయడం మానేశాడు. శ్రీధర పండితుడు వచ్చి, స్వామి మీరు తింటలేదు ఏంటి అని అంటే, మేమేవి తినం, మేము తాంత్రికలో, మేము మద్యం మాంసం కావాలి అని చెప్తారు. అవేవి ఇక్కడ కుటీరంలో దొరకవు స్వామి, మేము బ్రాహ్మణులం అంటే, అయినా సరే నాకు కావాలి, అవి వడ్డించకపోతే మేము అతిథిని అవమానించినట్టే అంటారు. మొండి పట్టేవాడు. అప్పుడు అమ్మవారు వచ్చారు. వచ్చి, నీ సంగతి అంటే, నాకు మద్యం మాంసం కావాలి అంటే, కుదరదు, ఇది మహాభక్తుడి ఇల్లు, ఇక్కడ అలాంటివి వడ్డించడం కుదరదు అంటే బెదిరించాడు అమ్మవారిని. అప్పుడు అమ్మవారు ఊరిని చూసేసరికి ఎగిరి దూరంగా పడ్డాడు. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో వైష్ణవిదేవి శక్తి ఈవిడే అని. ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని చూసేసరికి అమ్మవారు అదృశ్యమైపోయారు. వెంటనే ఆవిడ త్రికూటాచలం వైపు వెళ్తూ కనిపించారు. దాంతో గురువుగారికి నమస్కారం చేసి, గురువుగారు నేను ఎలాగైనా అమ్మవారిని పట్టుకొని వస్తాను, ఆ శక్తిని సాధించి వస్తాను అని గురువుగారికి చెప్పి బయలుదేరుతాడు. నాయన ఇక్కడ మన తాంత్రిక శక్తి ఇక్కడ పనిచేయదు, వద్దు ఈ పంతానికి పోవద్దు అంటే, లేదు గురువుగారు నేను సాధించుకొని వస్తానని చెప్పి అమ్మవారు వెనకతలు వెళతారు. అమ్మవారు త్రికూటాచలం కొండల్లోకి వెళ్ళి అదృశ్యమైపోతారు. ఇంకంతే, ఇంకా వెతకడం మొదలుపెట్టాడు. వెతికి ఎంత వెతికినా అమ్మవారు దొరకలేదు. చివరికి ఒక చోట కూర్చొని తపస్సు చేయడం మొదలయ్యి అప్పుడు ఒక విజువల్ వచ్చింది ఆయనకి. అమ్మవారు ఒక ప్రదేశానికి వెళ్ళారు. అది కాపలాగా ఒక వానరుడు, ఆమె చేతిలో ఒక జెండా ఉంది, నల్లగా ఉన్నాడు ఆ వానరుడు. అతనికి దాహం వేస్తుంది అని అడిగితే అమ్మవారు
కొండ శిల మీద బాణం వేసేసరికి ఆ బాణం అక్కడ గుచ్చుకొని అందులో నుంచి గంగ సృష్టించబడింది అని ఆ దర్శనం కలిగింది ఆయనకి. వెంటనే ఇది నిజమే కావచ్చు అని బయలుదేరాడు. వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక చోట నిజంగానే బాణం గుచ్చుకొని అక్కడి నుండి జలధార కిందకు వస్తుంది. అప్పటికే 9 నెలల పాటు వెతికాడు ఆయన. ఇప్పుడు చెప్పిన ఈ జలధార గుర్తుపెట్టుకోండి. మనం చూడాల్సిన 4వ ప్రదేశం ఇది ఎక్కడుందో మనం చెప్పుకుందాం. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు. అయితే మన ధ్యానంలో కనిపించేది నిజమే, అమ్మవారు ఇక్కడే ఉన్నారో ఆ శక్తిని వశం చేసుకుందామని బయలుదేరాడు. ఇప్పుడైనా అర్థం కావాలి కదా, జ్ఞానానికి తపస్సుకి లొంగుతుందా ఆ తల్లి? మామూలుగా పట్టుకుంటే దొరకలేదంటే కొంచెం పైకి వెళ్ళేసరికి ఒక రాతి మీద ఆ కన్య యొక్క పాదముద్రలు కనిపించాయి. అమ్మో, అయితే అమ్మవారు ఇక్కడో ఎక్కడో ఉన్నారని చెప్పి ఇంకా పైకి వెళ్ళడం మొదలుపెట్టారు. పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని ఒక చిన్న శిలలా చెక్కి దానిపైన ఒక ఆలయం కట్టారు. అది మనం చూడవలసిన 5వ ప్రదేశము. అమ్మవారి పాదముద్రికలు అక్కడ ఉంటాయి. ఇంకా అలా పైకి వెళ్ళి వెతికేసరికి అక్కడ ఒక చోట ఒక తపస్వి కనిపించాడు. అతను ఆ తపస్సు చేసుకుంటుండగా ఇక్కడ ఎప్పుడైనా ఒక కన్య వచ్చిందా, చాలా సౌందర్యంతో మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ తపస్వి నమ్మి కన్య కాదయ్య, సాక్షాత్తు అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన అమ్మవారు. అదిగో ఆ పైన చూసావు కదా ఒక యోని గుహ, అచ్చు యోని ఆకారంలో ఉంటుంది. ఆ గుహలో కూర్చొని 9 నెలల నుంచి తపస్సు చేసుకుంటూ ఉంటారు అమ్మవారు అని చెప్పారు. అప్పుడు ఆయన గృహ దగ్గరికి బయలుదేరాడు. ఇది చూడండి, ఇది మనం చూడవలసిన 6వ ప్రదేశం యోని గృహ అని ఉంటుంది. అప్పటికే అమ్మవారు ఆ 9 నెలల నుండి ఆ గృహలో తపస్సు చేస్తూ ఉంటారు కదా. భైరవుడు అమ్మవారిని పట్టుకుందామని అందులోకి ప్రవేశించాడు. దానికి ఒకటే మార్గం ఉంది. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే తన త్రిశూలంతో ఆ గృహకి వెనకాల ఒక దారిని చేసి ఆ దారి నుండి అలా పైకి వెళ్ళిపోయి ఇంకా పై కొండ మీద ఒక సుందర గృహ అని ఒక ప్రదేశం ఉంది. ఆ సుందర గృహ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి అమ్మవారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. మళ్ళీ ఈసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళగలిగాడు కదా. ఆయనకి అమ్మవారిని గుర్తించడం కొంచెం జరిగింది. అక్కడ ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి అక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట అని అనుకొని అక్కడ వానరుడు అర్థగించాడు. బైనవరాధుడు వానరుని ఓడించి బలవంతంగా గృహలోకి వెళ్ళిపోతే వానరుడు చెప్పాడు, అమ్మవారు అనుమతించలేదు, నువ్వు లోపలికి వెళ్ళకూడదు అంటే నాకు అనుమతి ఏంటి అని ఆ వానరుని తోసేసి లోపలికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటున్న అమ్మవారికి ఆగ్రహం వచ్చి ఆ గృహ ముఖం దగ్గరికి వచ్చి, ఎంత అహంకారం రా నీకు అని ఖడ్గం తీసుకొని భైరవనాథి శిరస్సుని ఖండించి పారేస్తారు. అప్పుడు మొండం అమ్మవారి పాదం దగ్గర పడిపోయింది. పెద్ద మొండం శిరస్సు వెళ్ళి ఆ పైన ఒక కొండ మీద పడిపోయింది. పర్వతాగ్ని సుందర గృహ అని చెప్పాను కదా. ఇది మనం చూడాల్సిన ప్రదేశం 7. అది వైష్ణవిదేవి యాత్రలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రదేశము. ఇది ఒక్కటి చూడకపోతే ఏది చూడలేనట్టే వైష్ణవిదేవి టెంపుల్కి సంబంధించి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ భైరవనాథుడి తల పైన పడింది కదా. అతను ధైర్యంగా ఏడుస్తూ, అమ్మ, ఇంతకాలం నీ దర్శనం కోసం నేను మా గురువుగారు తపస్సు చేశాం. కానీ నిన్ను తపస్సుతో గెలవకుండా మూర్ఖంగా బలంతో గెలుద్దామని ప్రయత్నించాను. చివరికి నీ చేతిలో మరణించాల్సాను. సంతోషమే. అని దురదృష్టం ఏమిటంటే ఈ చరిత్రలో నేను ఒక పాపాత్ముడిగా మిగిలిపోతాను. ఇక పైనుంచి ఎవ్వరు నీ చరిత్ర చెప్పుకున్నా సరే భైరవనాథుడు అనగానే తిడతారు, అంతే కదా. ఎంత బాధాకరమైన విషయం తల్లి. జీవితాంతం నీ అనుగ్రహం పొందాలని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్తగా మిగిలిపోయినంటూ ఏడుస్తాడు. తల్లి హృదయం కదా అమ్మవారిది. కరిగిపోయి, నాయన నువ్వు బాధపడకు, ఆ కొండపైన నీ శిరస్సు ఎప్పటికీ అలాగే ఉంటుంది. నన్ను దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా ఖచ్చితంగా దర్శించుకుంటారు. అలా చేస్తేనే యాత్ర సఫలమవుతుందని వరం ఇచ్చారు. ఆ భైరవనాథుడు శిరస్సు ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడే మనం చూడవలసిన 8వ ప్రదేశం. ఈ 8 ప్రదేశాల గురించి మనం తర్వాత ఒక వీడియోలో చెప్పుకుందాం, ఎక్కడ ఉన్నాయి, ఎలా చూడాలని. అసలు ఈ సుందరి గృహలో అమ్మవారు త్రిమార్తల స్వరూపాలుగా వెలిశారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి స్వరూపాలుగా వెలిశారు. కానీ అదృశ్యమైనట్టే కదా. అమ్మవారు అక్కడ గృహలో ఉండిపోయారు. చూసిన భైరవుడు లేదు. ఎవరున్నారు? ఈ రహస్యం ఏమైందంటే కొండ కింద శ్రీధర పండితుడి ఇంట్లో కదా జరిగింది ఇదంతా. ఆ తర్వాత 9 నెలల పాటు తప్పించిపోయాడు. నువ్వు దర్శనం ఇచ్చినట్టే ఇచ్చి మాయమైపోయావు తల్లి. భైరవుడు వెనకాతలా వెళ్ళాడు. అయ్యో, నేను రాలేకపోయాను, నాకు మళ్ళీ దర్శనం ఇవ్వా అని అహోరాత్రులు అమ్మవారి కోసం తప్పించిపోతూ ఉంటే అప్పుడు ఒక సుఖదినాన్న అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఇచ్చి అది స్వప్నమా అంటే స్వప్నము కాదు, నిజమా అంటే నిజము కాదు,
శ్రీధర్ పండితుడిని కొండ మీదకు తీసుకువెళ్ళి అక్కడ జలపాతాన్ని తన పాదముద్దలని అన్నీ చూపిస్తూ చివరికి యోని గృహ సుందర గృహ అన్నీ చూపించి ఆ సుందర గృహ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో పాకించుకుంటూ తీసుకువెళ్ళేసరికి అక్కడ అమ్మవారి పీఠం మూల పీఠం దర్శనం ఇచ్చింది. నిద్ర లేచాక ఆశ్చర్యపోయి కొండ మీద గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళేసరికి చివరికి ఆ అమ్మవారి పీఠం దొరికింది. అప్పుడు పొంగిపోయి అమ్మ ఇక్కడ వెలిసావా నువ్వు అని పూజ అధికారులు నిర్వహించి అప్పుడు అమ్మవారు నాయన నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీకు 2 కోరికలు ఉన్నాయి కదా, మొట్టమొదటి పిల్లలు లేరు, నీకు 4 పుత్రులను ప్రసాదిస్తున్నాను, నీ వంశమే తరతరాలుగా ఇక్కడ అర్చకులుగా ఉంటారు అని వరమిచ్చారు. ఇప్పటికి కూడా మనం చూస్తే వైష్ణవిదేవి అర్చకులందరూ కూడా ఆ వంశానికి చెందిన వారే. ఇక రెండవది, నాయన నువ్వు ముక్తి కోసం అలమటించావు కదా, ఈ జన్మే నీకు ఆఖరి జన్మ, నీకు ఇక ముక్తిని ఇస్తున్నాను అని అమ్మవారు చెప్పారు. ఇది కలియుగంలో జరిగిన చరిత్ర. ఇప్పుడు ఈ అమ్మవారి చరిత్ర మొత్తం విన్నారు కదా. ఇప్పుడు ఇది మొత్తం మీకు అర్థమైతే కనుక అప్పుడు కట్రాలో ఏం చూడాలి, వైష్ణవిదేవి కొండపైన ఏం చూడాలి అనేది మొత్తం అర్థమవుతాయి. ఇదండి వైష్ణవి మాత కోసం నాకు తెలిసిన వివరాలు మీకు చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.